చాలా సమయం పడుతుంది. ఇంకొక వార్త కూడా మనకు వస్తున్నది ఏంటంటే ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పితో కూడా భారతదేశం మాట్లాడే ప్రయత్నం చేస్తోంది అనేది, అన్ని కుదిరితే వాళ్ళని కూడా ఇది చేసే ప్రయత్నం చేస్తోంది అనేది. సో ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతానికి కొంత ఫ్లూయిడ్ గా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఇంకొక 2-3 నెలలు పట్టొచ్చు, 4-5 నెలలు. ఎందుకంటే అమెరికా పాత్ర తేలాల్సి ఉంది. అది ఎట్లా మార్పు సంభవిస్తుంది కాబట్టి భారతదేశం తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా చూడాలి. రెండోది, జైషే మహమ్మద్ నాయకుడు ఈ విషయం మీద స్పందించాడనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ కు భారత్ గట్టి హెచ్చరికలు చేసింది. మీ నాయకుల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, దీంట్లో వేలు పెట్టనివ్వదని. అంత సులభం కాదు. ఐఎస్ఐ యాక్టివ్ గా బంగ్లాదేశ్ లో ఉందనేది అందరికీ తెలుసు, కానీ అది ఎంతవరకు కంట్రోల్ చేయగలదు, వాళ్ళ నియంత్రణలో ఎంతవరకు ఉంది అన్నది ఇప్పుడున్న పరిస్థితిని అతి వాళ్ళ అవకాశంగా తీసుకున్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో ప్రపంచ సమాజం ఎంతవరకు హర్షిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చివరగా గల్ఫ్ దేశాల నుంచి వీళ్ళకి ఎక్కువ మద్దతు వచ్చే నేపథ్యంలో సిరియాలో జరుగుతున్న పరిణామాలు మనకి ఈ మొత్తం వ్యవహారం ఏ దిశగా వెళ్ళబోతోందని తేల్చిపోతోంది. ఇప్పుడు సిరియాని ఇటు రష్యా వదిలేసినట్టు, ఇరాన్ వదిలేసినట్టు. ఇప్పుడు రష్యా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. పరిస్థితుల్లో యుక్రెయిన్ ని సర్దుకుంటే రష్యా సరిపోతుంది. ఇక ఇరాన్ కూడా నిన్న మొన్నటి వరకు సిరియా అధ్యక్షుడికి ఏదైతే మద్దతు ఇచ్చిందో అది పట్టించుకునే పరిస్థితుల్లో ఈరోజు లేదు. వాళ్ళు కూడా పీకాల లోతుల్లాగా దిగిపోయినారు. హిజ్బుల్లా ఏం చేసే పరిస్థితుల్లో లేదు. హమాస్ పూర్తిగా నాశనం అయిపోయింది. హౌతీలు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటే చాలనుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. వీళ్ళందరికీ మద్దతుగా ఆయుధాలు, డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో ఇరాన్ ఈ రోజు ఉందా అంటే లేదు. ఎందుకంటే రేపు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఆంక్షలు పెరిగితే ఇరాను పెద్ద క్రైసిస్ లో చిక్కుకుపోతుంది. నీ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, కానీ డబ్బు లేనిదే నువ్వేం చేయలేని పరిస్థితుల్లో, నువ్వు ఆయిల్ అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు గతంలో ఇరాన్ నుంచి భారత్ లాంటి దేశాలు కొన్ని కొనుగోలు చేసే ఆయిల్ని ఈ రోజు భారత్ లాంటి దేశాలకి రష్యా ప్రత్యామ్నాయంగా ఉంది. ఇరాన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రష్యా వ్యవహారం వేరు, ఇరాన్ వ్యవహారం మతంతో ముడిపెట్టబడింది. అందుచేత ఇరాన్ కి దూరంగా ఉండి రష్యా నుంచి తీసుకోవడం అనేది అది భారత్ కి ఈరోజు ఒక రకంగా సులభం. తీసుకుంటోంది కూడా, యూరోప్ కూడా తీసుకుంటోంది, రష్యా నుంచి భారత్ కూడా తీసుకుంటోంది. ఇక్కడ ఈ మారుతున్న గ్లోబల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ ని కూడా ఇక్కడ బంగ్లాదేశ్ ఆ సిచ్యువేషన్ ఎలా ప్రభావం చూపుతుంది, ఈ అతివాదులను ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది రేపు చూడాల్సిన అంశం. కానీ బంగ్లాదేశ్ లో ఈరోజు జరుగుతున్నది గతంలో మనం చాలా సందర్భాల్లో చాలా చోట్ల, ముఖ్యంగా పాకిస్తాన్ లో కానీ లేదా ఆఫ్ఘనిస్తాన్ లో కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో చాలా వ్యతిరేక ఇవి జరిగాయి. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో సిక్కుల పట్ల కానీ ఇంకోళ్ళ పట్ల కానీ అంతగా దాడులు ఇవి కొంత వాళ్ళ ఆచార వ్యవహారాల్ని పాటించడం పట్ల నిషేధాలు ఉన్నప్పటికీ వాళ్ళని దాడి చేస్తున్నట్లు ఇది చేస్తున్నట్లు ఎక్కడా లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు వీళ్ళని వెనక్కి రమ్మని స్వాగతిస్తోంది. భారత్ కూడా పెట్టుబడులు పెట్టమని అడుగుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఈ అతివాదం ఎంతవరకు సాగుతుంది, ఈ అతివాదులు చేస్తున్న దుష్ప్రచారం కూడా ఎంతవరకు నిలుస్తుంది. ఎందుకంటే చరిత్ర వాస్తవాలు చెప్తుంది. ఆ వాస్తవాలకు అనుగుణంగా ప్రజలు నడుస్తూ వచ్చారు. అది ఈ రోజు కొంత ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది, హసీనా కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అక్కడ. ఆ తప్పులు ఎంతవరకు ఈ పరిస్థితిని మారుస్తాయి, ఎంతవరకు వీళ్ళకు ఉపయోగపడతాయి, ఎంతవరకు వాళ్ళు సరి చేసుకోగలరు అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే 2-3 నెలల్లో నాకు తెలిసి ఈ మొత్తం పరిస్థితి మీద క్లారిటీ వస్తుంది. సిరియాలో ఇప్పుడు అంతర్యుద్ధం అనుకోవచ్చా? సిరియాకు సంబంధించి రిబెల్స్ అనేటువంటి వాళ్ళు ఐసిస్ ఉగ్రవాద చేతికి వెళ్తారా అనేటువంటి ఒక భయం కూడా ఉంది. అది కుర్దు లేకపోతే వీళ్ళది అనుకోవచ్చా, షియా సున్నీల కూడా అనుకోవచ్చా? సిరియాలో అంతర్యుద్ధం ఏమైందిగా మనం చూడొచ్చు అంటారు. ఇప్పుడు సిరియాలో రకరకాల ఫ్యాక్షన్స్ ఉన్నాయి. షియా సున్నీలే కాదు, కుర్దులు ఉన్నారు, మిగతా తెగలు కూడా ఉన్నాయి, ట్రైబల్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ప్రధానంగా షియా సున్నీ కుర్దులు ఈ 3 తెగలకు సంబంధించి అక్కడ గొడవ నడుస్తుంది. ఆ గొడవ ఐసిస్ ప్రవేశం తర్వాత ఒక రకంగా అది చాలా పెద్దదిగా తయారైంది. ఈ 3 తెగలు ఐసిస్ కి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఎందుకంటే ఐసిస్ వీళ్ళ ముగ్గురిని తినివేయడానికి సిద్ధంగా ఉండింది. ఐసిస్ పాటిస్తున్న
హింసాత్మక విధానాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ అణచివేయడానికి చేసిన ప్రయత్నాలు, వాళ్ళు ఉపయోగించిన పద్ధతులు ఉన్నాయో అది ప్రపంచం అంగీకరించలేదు, వీళ్ళు అంగీకరించలేదు. సో అందరూ కలిసి ఫస్ట్ ప్రధాన శత్రువు ఐసిస్ అనుకుని ఐసిస్ ని పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత కొంత రష్యా మద్దతుతో సిరియా సాధారణ స్థితికి వచ్చింది అన్న ఒక ఇది అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే హమస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన నేపథ్యంలో పరిస్థితుల్లో ఒకసారిగా మార్పు వచ్చింది. ఇక్కడ రెండు సంఘటనలు, హమస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారు, యుక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ఈక్వేషన్స్ లో మార్పు వచ్చాయి. రష్యా యుక్రెయిన్ వారిని పక్కన పెడితే ఇజ్రాయెల్ హమస్ మధ్య జరుగుతున్న వారిలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా ఇవి నిలిచి 2-3 సంస్థల్ని పూర్తిగా అక్కడ కిందకి తొక్కివేసే ప్రయత్నం జరిగింది. అందులో హమస్ పూర్తిగా అక్కడ అణిచివేయబడింది. ఈ రెండవది అతిపెద్ద సంస్థ ఏదైతే ఉందో హిజ్బుల్లాని పూర్తిగా వాళ్ళు నడివిడి చేసి దాన్ని యొక్క శక్తిని తీసేసే ప్రయత్నం చేశారు. సో హిజ్బుల్లా కేవలం ఇజ్రాయెల్ వ్యతిరేకంగానే కాకుండా హిజ్బుల్లా తన ప్రభావాన్ని సిరియాలో కూడా చూపించడం ప్రారంభించారు. ఎందుకంటే సిరియాలో అధ్యక్షుడికి అనుకూలంగా ఇరాన్ నేరుగా సైన్యాన్ని పెట్టడమే కాకుండా హిజ్బుల్లా కూడా సిరియాలో పనిచేస్తుంది. ఎక్కడైతే ఇజ్రాయెల్ కారణంగా హిజ్బుల్లా ఇబ్బందుల్లో పడిందో ఒక్కసారిగా సిరియా నుంచి హిజ్బుల్లా వెనక్కి రావాల్సి వచ్చింది. నిన్నగాక మొన్న కూడా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సిరియాలో దాడులు చేశాయి హిజ్బుల్లా స్థావరాల మీద. సో హిజ్బుల్లాకి అది ఇబ్బందికరంగా తయారైంది, హిజ్బుల్లా వెనక్కి వచ్చింది. ఇక్కడ హిజ్బుల్లా కొంత బలహీనపడ్డము, ఇరాను ఈ మొత్తం వ్యవహారంలో చేతులు దాల్చుకోవడము, ఈ లోపల డొనాల్డ్ ట్రంప్ రావడంతో ఇరాన్ కూడా కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. సో ఎప్పుడైతే ఇరాన్ వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందో, హిజ్బుల్లా బయటకు వచ్చిందో, రష్యా సైన్యం అక్కడి నుంచి సగానికి సగం విత్డ్రా అయి యుక్రెయిన్ వైపు మళ్ళిందో, ఒక్కసారిగా అసద్ యొక్క బలం తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన దాన్ని ఈరోజు అమెరికా అనుకూలంగా ఉపయోగించుకుని, టర్కీని అడ్డం పెట్టుకుని అమెరికా అనుకూలంగా ఉపయోగించుకుని రష్యా ప్రభావం, ఇరాన్ ప్రభావం నుంచి సిరియాని పూర్తిగా బయటకు తీయాలన్న నిర్ణయంతో ఈ రెబల్స్ కి మద్దతు ఇచ్చి, రెబల్స్ కి ఆయుధాలు ఇచ్చి రెబల్స్ ని ఈ రోజు రాజధాని వైపు మళ్లించేలా చేస్తున్నారు. అమెరికా ఉందని చెప్తాం. ఎందుకంటే రష్యా ప్రభావం, ఇరాన్ ప్రభావాన్ని తీసేసిన తర్వాత అమెరికా తన మద్దతు ఇచ్చి అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే లెబనాన్ లో సీజ్ ఫైర్ వచ్చేసింది. సో లెబనాన్ తమ వైపే ఉంది, రష్యాకి మద్దతుగా లేదు, ఇరాన్ కి మద్దతుగా లేదు. సిరియాని మద్దతుగా తీసుకుని రష్యా యొక్క ప్రభావాన్ని అక్కడ తగ్గించాలి, రష్యాని ఓడించాలి. యుక్రెయిన్ లో చెప్పిన మాట రష్యా వినడం లేదు కాబట్టి ఇక్కడ రష్యాని టార్గెట్ గా చేసుకున్నారు. రష్యాకి ఒక రకంగా ఇక్కడ పేరు కూడా వచ్చింది, సిరియాలో శాంతి నెలకొల్పిందని. సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో భాగంగా ఈ ఇజ్రాయెల్ యుక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో ఎక్కడైతే రష్యా ఇరాన్లు వెనక తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందో దాన్ని అమెరికా అడ్వాంటేజ్ గా ఉపయోగించుకుంది. మరి దీనికి టర్కీ ఎందుకు మద్దతు ఇస్తోంది? ఇన్ని రోజులు మద్దతు ఇవ్వని టర్కీ ఎందుకు ఇస్తోంది అంటే అక్కడ 2 వాదనలు. టర్కీకి ఇక్కడ ఇరాన్ ఉండడం పూర్తిగా ఇష్టం లేదు, అది ఒక ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుర్దు తిరుగుబాటుదారులు టర్కీని ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని టర్కీ కూడా కుర్దు తిరుగుబాటుదారుల మీద లక్షల మంది చంపే ప్రయత్నం చేసింది. దాన్ని ఒకటి చేసుకోవాలి. రెండోది, బ్రిక్స్ సభ్యత్వం విషయంలో రష్యా తమకు గట్టిగా మద్దతుగా నిలవడలేదు అన్న ఒక అసహనం టర్కీ బహిరంగంగానే టర్కీ అధ్యక్షుడు వ్యక్తపరిచాడు. కాబట్టి సో టర్కీ ఈ రష్యాని దెబ్బతీయాలి. నేను ఇన్ని రోజులు నీకు మద్దతు ఇస్తే నాకు నువ్వు ఇక్కడ మద్దతు ఇవ్వ, సో ఈ రోజు నా మద్దతు సోమరిస్తే నీ పరిస్థితి ఏంటి అని రష్యాకు ఒక హెచ్చరిక పంపించాలి. ఎందుకంటే టర్కీ చాలా సందర్భాల్లో ఈ యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాకు మద్దతు కూడా నిలిచింది. ఆ వాహనాలు నౌకలు పోవడానికి కానీ, లేదా ఆయుధాలు మధ్యధరా సముద్రం నుంచి వెళ్ళడానికి కానీ యుక్రెయిన్ దీనికి టర్కీ సహాయపడింది. కానీ టర్కీ ఒకనొక సందర్భంలో 2 దేశాల మధ్య శాంతి చర్చలకు కూడా మధ్యవర్తిత్వం వహించినప్పటికీ ఈ బ్రిక్స్ కి సంబంధించి అమెరికాలో వస్తున్న మార్పు, డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన మార్పు నేపథ్యంలో టర్కీ ఒక్కసారిగా అమెరికా వైపు మొగ్గు చూపడం, ఇరాన్లు రష్యా బలహీనపడడంతో సిరియాలో
ఈరోజు టర్కీ కూడా అమెరికాతో జత కలిపి ఈ రెబల్స్ మద్దతుగా నిలబడుతున్నారు. అంటే ఇక్కడ బేసిక్ గా జియో పాలిటిక్స్ నడుస్తున్నాయి తప్ప మతం అనేది లేదు. ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలు గ్రహించాయి కాబట్టి ఈరోజు ఈ మతాన్ని పక్కన పెట్టే ప్రయత్నం గల్ఫ్ దేశాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఈరోజు మళ్ళా అదే మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే రేపు జనవరి 20 తర్వాత అటువంటివి పెద్దగా సాగే అవకాశం లేదు అన్నది బంగ్లాదేశ్ కూడా గ్రహించాలి. రాబోయే రోజుల్లో దీని మీద, ఎందుకంటే ఒక్కసారిగా భారత్ మీద దాని ప్రభావం ఏమీ లేదు. మహా అంటే ఇప్పటి వరకు ఏర్పడిన ప్రభావం ఏంటంటే మన అదానీ కంపెనీకి రావాల్సిన డబ్బులు రాలేదు. అంతకు మించి భారత్తో వచ్చిన పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు ఇలానే కొనసాగిస్తే టెక్స్టైల్ పరిశ్రమ బయటకు వచ్చే ప్రమాదం ఉంది, అది వాళ్ళకే నష్టం. కాకపోతే మనకి వచ్చిన ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఆ దేశం అతివాదుల చేతుల్లోకి వెళ్తే అసలే ఇబ్బందిగా ఉన్న నార్త్ ఈస్ట్ కానీ లేదా పశ్చిమ బెంగాల్ కానీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. రెండు వైపులా పూర్తి బద్ధ వ్యతిరేకులు ఉండడం మంచిది కాదు అన్నది ఒక ప్రధానమైన కారణం. ఆ కారణం నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడుతుందా లేదా అన్నది రాబోయే 2-3 నెలల్లో తేలిపోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రేపు 9వ తారీఖు మన విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రత్యక్షంగా వెళ్ళడం అనేది ఒక మంచి పరిణామం. విషయాలన్నీ ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. వీళ్ళ అసంతృప్తి వీళ్ళు చెప్తారు, వాళ్ళ అసంతృప్తి వాళ్ళు చెప్తారు. ఇది ఒక రకంగా మొత్తం వ్యవహారం ఏదైతే డిస్ట్రస్ట్ ఏర్పడిందో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది.